అంతర్వేది పాత రథశకలాల నిమజ్జన వ్యవహారం కాకరేపుతోంది. రేపు గోదావరిలో నిమజ్జన కార్యక్రమం ఉండనుంది. దేవాదాయ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు ఈ ఏర్పాట్లను పూర్తి చేశారు. 2020 సెప్టెంబర్ 5న స్వామివారి దివ్య రథం దగ్ధమైపోయింది. ఈ కేసును అప్పటి వైసీపీ ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. ఇప్పటికే విచారణలో ఈ వ్యవహారం ఉంది. రథం శకలాలు అలాగే ఉంటే అరెస్టమని ఆలయ అర్చకులు తెలిపారు. ఆగమ పండితుల సూచన మేరకు నిమజ్జనం చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. పూజా కార్యక్రమాల తర్వాత నిమజ్జనం ఉండనుంది. ఈ నిమజ్జనంపై హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నిమజ్జనం చేస్తాము రేపటి రోజునని చెప్పి ఒక రాజకీయ నాయకుడు ప్రకటన చేయడంతో ఈ రోజు మేమందరం కలవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి గత 5 సంవత్సరాలుగా కేసు పురోగతి సాధించినటువంటి విషయాలు బహిర్గతం చేయకుండా, దోషులను శిక్షించకుండా, ఉన్న ఆధారాలను కూడా మభ్యపెట్టి మసిపూసే కార్యక్రమం చేస్తున్నారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. ఈ ప్రకటన చేయాల్సినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, ఆగమ శాస్త్ర పండితులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ కాకుండా ఒక స్థానిక ప్రజాప్రతినిధి అంతర్వేది ఆలయాలు దగ్గమైనటువంటి రథ శకలాల నిమజ్జనం చేస్తామని చెప్పడం హిందువుల యొక్క మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆలయానికి సంబంధించిన ప్రకటన చేయాల్సి ఉంటే, కేసుకు సంబంధించిన ప్రకటన చేయాల్సి ఉంటే ఆయా డిపార్ట్మెంట్స్ చేయాలి తప్ప ఒక రాజకీయ నాయకుడు ప్రకటన ద్వారా హిందువులు మరింత భావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. ఇందుకోసం మేము ఏమైనా తెలియపరుస్తున్నామంటే, ఈ రోజున గౌరవ ఎస్పీ గారిని, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారిని మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు జరిగేటటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని మీరు ఆపకపోయినట్లయితే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక మేము ప్రకటిస్తాం. తర్వాత జరిగేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పరిణామాలని అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని చెప్పి